మిత్రమా, గుర్తుపెట్టుకో, మనం ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. పాము పడగ నీడలో బ్రతకడం ఎంత ప్రమాదమో, కొందరి మనుషులతో ఉండడం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు, కానీ లోపల మాత్రం చాలా విషం ఉంటుంది. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడుతారు. అందరూ నా వాళ్ళే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం. గుర్తుపెట్టుకో, ఎవరి అవసరాలు స్వార్థాలు వారివి. అవి తీర్చుకోవడానికి నీతో ఉంటారే తప్ప నీకంటూ విలువ ఇవ్వరు. నీ నిజాయితీతో పునాదులు వేసుకొని ఎదగాలనుకుంటున్న కల్తీ స్వభావం ఉన్న మనుషుల మధ్య బ్రతుకుతున్నావు. జాగ్రత్త. నీటి విలువ ఎండాకాలంలో తెలుస్తుంది. ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు తెలుస్తుంది. మనిషి విలువ మనిషి దూరమైనప్పుడు తెలుస్తుంది. మీరు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన దేవుడే నీరు పోసి మీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏమీ తప్పు చేయకపోయినా తప్పక శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మిమ్మల్ని 10 అడుగుల దూరం పెట్టాలి అనుకునే వారికి మీరే 100 అడుగుల దూరంలో ఉండండి. విలువ ఇవ్వని మనుషుల కోసం ఆరాటపడడం కూడా వృధా. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయమని భావించు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం చాలా పెద్ద తప్పు. మంచి చేసే అలవాటు ఉన్నవారికి, మంచిని అభినందించే లక్షణాలు ఉన్నవారికి మనసు హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయం అవుతుంది. జీవితంలో ఏమి ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో బాధ్యతలో తోడుగా ఉండే ఒక బంధం ఉంటే చాలు. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరవకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని, గుర్తుంచుకోవడం హృదయం చేసే పని. మనం ఉండాల్సింది ఎదుటి వాళ్ళ మెదడులో కాదు, ఉండాల్సింది వాళ్ళ హృదయంలో. పాపం అయ్యేలా సంపాదించకండి, అప్పు అయ్యేలా ఖర్చు చేయకండి, అజీర్తి అయ్యేలా తినకండి, మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకండి, ఆలస్యం అయ్యేలా నడవకండి, చితికి చేరేలా చింతించకండి, అర్థం చేసుకోకుండా అవమానపరచకండి, నాదే లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి. ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆహ్వానించండి. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు మనం ఎవరికీ భయపడనవసరం లేదు.